అసలు ఈ టొమాటో అనేది ఎలా పుట్టిందో మీకు ఎవరికైనా డౌట్ వచ్చిందా? ఇటు మన కూరల్లో వాడతాం కదా! ఆ టొమాటో అనేది ఎలా పుట్టిందో మీకు ఎవరికైనా తెలుసా? ఫస్ట్‌గా దక్షిణ అమెరికాలోని యాండీస్ పర్వత ప్రాంతాలు, పెరు, ఈక్వెడార్, చిలీ అనే అడవి ప్రాంతాల్లో చిన్న చిన్న అడవి పళ్ళలా పుట్టింది. ఇప్పుడు ఎలా అంటే అడవి పళ్ళంటే ఇప్పుడు మన రేగిపళ్ళు, జానపళ్ళు ఇవి ఉంటాయి కదా! కొండ ప్రాంతాల్లోనే కదా ఇవి దొరికేది. అలానే ఇది కూడా అడవి పళ్ళలాగా చిన్న చిన్నగా పుట్టింది ఫస్ట్. అయితే చాలా ఏళ్ల క్రితం మెక్సికో ప్రజలు ఈ చిన్న చిన్న అడవి టొమాటోలను పెంచి పెద్దవిగా చేసి రుచిగా మార్చారు. అయితే ఈ టొమాటో ప్రపంచానికి ఎలా పరిచయమైంది తెలుసా? 1500లో స్పానిష్ వారు అమెరికా నుండి దీన్ని యూరోప్‌కి తీసుకెళ్లారు. అయితే యూరోప్‌లోని కొంతమంది మొదటిసారిగా దీన్ని చూసినప్పుడు విషపూరితమేమో అనుకున్నారు. అంటే ఇది తినకూడదేమో, విషమేమో అనుకున్నారు. కానీ తర్వాత దాన్ని వంటల్లో వాడడం మొదలుపెట్టారు. అయితే ఈ టొమాటోలు ఎన్ని రకాలు ఉన్నాయి తెలుసా? చెర్రీ టొమాటో అని ఒకటి, హైబ్రిడ్, బీఫ్ స్టేక్, హెరిటమ్ అనేటువంటి రకరకాల టొమాటోలు అందుబాటులో ఉన్నాయి ఇప్పట్లో. అంటే టొమాటో అడవిలో పుట్టి మెక్సికోలో పెంచబడి యూరోప్ ద్వారా ప్రపంచానికి వ్యాప్తి చెందిందనమాట. టొమాటో అనేది ఇలా పుట్టింది.